భవిష్యత్తుతో ఆడుకుని కోట్ల రూపాయలు దోచుకున్నారని నీట్ పేపర్ లీక్ కి కారణం బీజేపీ పాలిత రాష్ట్రాలే అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు. రాహుల్ ప్రియాంక అరెస్టులకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొడంగల్లో సీఎం రేవంత్ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే పలు జిల్లాల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు. ఈ రోజు నెక్లెస్ రోడ్లో కూడా ర్యాలీ జరిగింది. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ కి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్లతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామంటూ ఆయన తెలిపారు. నిందితులకు శిక్ష వేయాల్సింది పోయి విద్యార్థులపైనే లాఠీచార్జ్ చేశారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ ప్రియాంక అరెస్టులతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహిస్తోంది. చలో లోక్ భవన్ కి పిలుపునిచ్చింది తెలంగాణ కాంగ్రెస్. నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలందరూ. ఈ రోజు ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు. రాహుల్ అరెస్ట్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమంటూ మండిపడ్డారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అలాగే రాహుల్ అరెస్టుకు నిరసనగా చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చామని, నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని, అక్కడి నుంచి ర్యాలీగా లోక్ భవన్ కు వెళ్లాలని అన్నారు మహేష్ గౌడ్. తెలంగాణలోని పలు జిల్లాల్లో సైతం కాంగ్రెస్ శ్రేణులు నిరసన బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్ ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రేవంత్. నిన్న జరిగిన ఘటనను ఉద్దేశించి ఏం జరిగింది, అసలు కాంగ్రెస్ నేతలు ఏం చేశారు, ప్రధాని నివాసం దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే అన్యాయంగా వాళ్లను అరెస్ట్ చేశారని చెప్పి, రాహుల్ గాంధీని గాయపరిచారని చెప్పి సీఎం రేవంత్ మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగింది, వాళ్లకు న్యాయం చేయండి అని ప్రశ్నిస్తే విద్యార్థులపైనే లాఠీ చార్జీలు చేశారు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలందరూ లోక్ భవన్ కి ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చలో